నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్లో పసుపు రైతులను కలిసి వివరాలు తెలుసుకున్న ఎమ్మెల్సీ కవిత. అనంతరం విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ, గోదావరి నీటిని 200 టీఎంసీలు తరలింపడానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాజెక్టులు చేపడుతున్నాడన్నారు. మన దగ్గర నీళ్లు 200 టీఎంసీను చంద్రబాబు ఎత్తుకుపోకుండా మూర్ఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చూస్తున్నారని అన్నారు. తెలంగాణ రైతుల సమస్యల కంటే చంద్రబాబుపై రేవంత్ రెడ్డికి ఎక్కువ ప్రేమ ఉన్నట్లుగా చంద్రబాబు గురుదక్షిణ ముఖ్యమంత్రి ఇచ్చినట్లుగా ఉందన్నారు. బనకచెర్ల ప్రాజెక్టును తక్షణమే ఆపి కేంద్రంకు లేఖ రాయాలని రేవంత్ రెడ్డికి డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లాలో ఏర్పాటు చేసిన పసుపు బోర్డుకు చట్టబద్ధత లేదన్నారు. గెజెట్ జారీ చేసి నామకే వాస్తేగా పసుపు బోర్డు ఇచ్చిందన్నారు. పసుపు వ్యాపారులు సిండికేట్గా మారి పసుపు ధర తగ్గిస్తున్నారన్నారు. 4-5 రోజుల నుండి పసుపు కొనుగోలు మార్కెట్లో లేదని అన్నారు. 12,000 మద్దతు ధర ఇస్తామని చెప్పి రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని, ఇప్పుడు ఇవ్వకుండా చేతులు లేపారని అన్నారు. పసుపు ధర మద్దతు లేకపోతే బోనస్ అన్న చెల్లించాలని, లేకపోతే మార్చి 1 నుండి జిల్లా కలెక్టరేట్ను ముట్టడిస్తామని అన్నారు. కైకిలకి ఇవ్వాలి, మిషన్లకి ఇవ్వాలి, అవన్నీ మళ్ళీ ఇంకా వేరే పనులు ఉంటాయి కదా, జొన్నలు మక్కలు అవన్నీ. ఇక్కడ గంగల ఊనని బాధపడి పోయి ఒక పెగ్గేసుకొని పండుకొని కదా ఇక బాధని కళ్ళుతో తప్ప ఇక వేరేం లేదు. ఇంకా ఏంటికి మీకు అత్తలేవో పైసలు పసుపు 47,000 చేసిర్రు. 22,000 అవుతుంది. గుల్లేరు ఒక డాక్టర్ 7,000 అక్క, 42,000 గుల్లేరుకే కావాలా. ఇప్పుడు ఇంట్లో మొత్తం లేడీసే పని చేస్తారు కదా, పసుపులో మొత్తం కంప్లీట్ లేడీస్ జెంట్స్ అందరు కుటుంబం అంతా పని చేసుడే అంతే కదా, అంతే కదా దొబ్బేయడానికి. ఒక రోజు ఒక మనిషికి ఈ రేట్ ఉంటే మేడం ఏం లాభం లేదు. చెప్పిండ్రా, ఒప్పుకున్నారా మిర్చి రైతులకు? విషయం ఏం లేదు. అయితే ఇవాళ రైతన్నలకు, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు తెలవడానికి నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా. ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు ఆ ఇద్దరు కూడా ప్రజాభవన్లో మీటింగ్ పెట్టుకున్నారో, ఆ తర్వాత ఇమీడియట్గా పోయి చంద్రబాబు నాయుడు గారు నేను గోదావరి నుంచి నీళ్లు తీసుకొని బంకచెర్ల నుంచి తీసుకుపోతానని ఆయన ప్రకటించిండు. నాకు అర్థమవుతున్నది ఏంటంటే, ఇది ప్రజలందరూ కూడా నిశ్చితంగా గమనించాలి. ఆ ప్రజాభవన్ మీటింగ్ పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి బ్రీఫ్ చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఈ బ్రీఫ్డ్ మీ అని చెప్పి బయటకు పోయి బంకచెర్ల మొత్తం కూడా ఆ రిజర్వాయర్ కడతామని చెప్పి ప్రకటించారు. ఎన్ని టీఎంసీలు తీసుకుపోతారట? గోదావరి నదికెళ్ళి 199 అంటే దాదాపు 200 టీఎంసీలు గోదావరి నదికి వెళ్ళి తీసుకుపోయి అది కృష్ణా బేసిన్కి ఇస్తారట, పెన్నా బేసిన్కి ఇస్తారట. అంటే ఆంధ్రాలో ఉన్న మొత్తం అన్ని ప్రాజెక్టులకు వాళ్ళు నీళ్ళు ఇచ్చుకుంటారు. మన దగ్గర గోదావరిలోకి వెళ్ళి 200 టీఎంసీలు ఎత్తుకపోతుంటే ఈ అవగాహన లేని మూర్ఖపు ముఖ్యమంత్రి చూసుకుంటా నిలబడ్డాడు. ఎందుకంటే ఈయన జుట్టు మరి బ్యాగ్తో దొరికిండు కదా, ఈయన జుట్టు చంద్రబాబు చేతిలో ఉన్నది, ఆ చంద్రబాబు జుట్టు మోడీ చేతిలో ఉన్నది. కాబట్టి వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా చేసుడు తప్పితే తెలంగాణ రైతుల గురించి ఆలోచన లేదు, తెలంగాణ నీళ్ల గురించి ఆలోచన లేదు. ఇది దారుణమైన విషయం. నేను ముఖ్యమంత్రి గారిని సవాల్ చేస్తా ఉన్నా, నిజంగా మీరు తెలంగాణ హితం కోరేటటువంటి ముఖ్యమంత్రి అయితే ఎందుకు ఉత్తరం రాస్తలేవు కేంద్రానికి? రాయొచ్చు కదా మోడీ గారికి, మేము ఒప్పుకోం మీ ప్రాజెక్టు చంద్రబాబు ప్రతిపాదనని. కోర్టులో కేసు వేయొచ్చు కదా, ఎందుకు వేస్తలేవు? కేసీఆర్ గారు ఆనాడు రాయలసీమ ప్రాజెక్టు కడితే స్వయంగా తనే పోయి ప్రధానమంత్రి కంప్లైంట్ చేసిండ్రు, ఉత్తరం రాసిండ్రు, గ్రీన్ ట్రిబ్యునల్ కేసు వేసిండ్రు, స్టే తీసుకొని వచ్చిండ్రు. ఎస్ఎల్బిసి రైట్ కెనాల్ విస్తరణ చేస్తే ఆనాడు కూడా ఉత్తరం రాసిరు, దాన్ని వ్యతిరేకించారు. నాగార్జున సాగర్ రైట్ కెనాల్ విస్తరణ చేపడితే ఆనాడు కూడా దాన్ని వ్యతిరేకించారు, ఉత్తరం రాసిరు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ విస్తరణ చేపడితే ఆనాడు కూడా దాన్ని వ్యతిరేకించారు, ఉత్తరం రాసిరు, ప్రధానమంత్రి దగ్గర పోయినరు. మరి నువ్వెందుకు పోతలేవు చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా? నీకు తెలంగాణ రైతుల కంటే ఎక్కువ ప్రేమ చంద్రబాబు నాయుడు మీద ఉన్నదా? గురుదక్షిణ చెల్లించుకుంటున్నారా? మా తెలంగాణ రైతుల ఉసురు తీసి మా కృష్ణా గోదావరి జలాల్లో వాటాను తీసి చంద్రబాబు నాయుడుకు మీరు గురుదక్షిణ చెల్లించుకుంటున్నారా అని
ఇవాళ రేవంత్ రెడ్డి గారిని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. మీరు కనుక చిత్తశుద్ధి ఉంటే, తెలంగాణ ముఖ్యమంత్రి మీరు నిజంగా ఈ రైతుల మంచిని కోరుకుంటే ఇమీడియట్గా కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాయాలి. ఆ 200 టీఎంసీల నీళ్లు తీసుకుపోవడానికి ఒప్పుకోము. ఎట్ ఎనీ కాస్ట్ తెలంగాణ రైతాంగం అంతా కూడా మీ మీద ఉద్యమం చేస్తుంది. మీ చిత్తశుద్ధిని, మీ నిజాయితీని నిరూపించుకోవాలంటే ఇమీడియట్గా మీరు కేంద్రానికి కంప్లైంట్ చేయండి. అవసరమైతే కోర్టుకు పోండి, ఆ ప్రాజెక్టులను ఆపండి. ఇక్కడ తక్షణ సమస్య మా నిజామాబాద్ పసుపు రైతుల సమస్య. మళ్ళీ ఒకసారి మేము ముఖ్యమంత్రి గారికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. మేము 1వ తారీఖు మార్చి వరకు సమయం ఇస్తాం, అంటే దాదాపు ఒక వారం ఉన్నది. అంత లోపల మీరు చెప్పినట్టే, మేమేం కొత్తగా అడుగుతలేం, మీరే చెప్పినారు ఎంతకన్నా అమ్ముడు అని పసుపు 12,000 నింపుతాం రైతులకు అన్నారు. ఇవాళ 8,000 అమ్ముడు పోతే 4,000 ఇవ్వండి, 9,000 అమ్ముడు పోయిన రైతుకు 3,000 ఇవ్వండి, 11,000 పసుపు అమ్ముడు పోతే వాళ్ళకు 1,000 యాడ్ చేయండి. ఏం చేస్తారో చేయండి, కానీ 12,000 మనకు రైతులకు వర్కౌట్ అయ్యేటట్టుగా బోనస్ ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాం. లేదంటే మాత్రం మార్చి 1వ తారీఖు నాడు పెద్ద ఎత్తున భారీగా కలెక్టరేట్ ముంగట రైతులందరం కూడా కలిసి మరి ధర్నా చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. రైతులను ఆదుకోవాలని కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ. రైతు లేనిదే పసుపుకు వెంటనే ఆయనకు వ్యక్తిగతంగా కమెంట్ చేసుడు తప్ప ఇంకో పనేముందే? నోరుంది కదా అని మాట్లాడు డేట్ పడతాటు. పని వేయాలా, బాధ్యతాయుత పొజిషన్లు ఉన్న వాళ్ళు మాటలు తక్కువ వేయాలి, పని ఎక్కువ వేయాలి. నిన్న ఏం మాట్లాడిండండి ఆయన మీటింగ్లో? బీజేపీని తిట్టిండు, కొద్దిసేపు బీఆర్ఎస్ని తిట్టిండు. బీఆర్ఎస్లో నన్ను కోర్టు తిట్టింది, ఆయనను ముఖ్యమంత్రి గారిని చివాట్లు పెట్టింది. నువ్వు ఆ కవిత గారి విషయంలో నువ్వు మాట్లాడొద్దని చివాట్లు పెట్టింది. సుప్రీంకోర్టు చివాట్లు పెట్టినటువంటి చరిత్రలో మొట్టమొదటి ముఖ్యమంత్రి మన కర్మగాలి, మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.